ప్రహ్లాద నీ హరి స్తంభమున గలడా? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. ఓ అవునా? అయినా నా గదాయుధంతో ఈ స్తంభమును తునాతునకలు చేసేదను. దీని నుంచి నీ హరి వెలువడునుగాక. ఆ మాట పూర్తయ్యేసరికి ఆకాశంలో ఉండవలసిన నక్షత్ర మండలం హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడి సభామండపం ఉన్నదా అనే విధంగా కోటి సూర్య కాంతులతో ఒక రూపం ప్రత్యక్షం అయ్యింది. ముల్లోకాలను తన మాట చేత భయభ్రాంతులకు లోను చేసిన ఆ దానవేంద్రుడికే ముచ్చెమటలు పట్టిన ఆ క్షణమే నారసింహావిర్భావం. అవతార్ రేంజ్ గ్రాఫిక్స్ లేకుండా, డాల్బీ అట్మాస్ సౌండ్ లేకుండా 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సీన్ చూసినా కూడా రోమాంచితంగా ఉంటుందంటే అందుకు కారణమైన భక్త ప్రహ్లాద నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శక నిర్మాతలకు సెల్యూట్ చేయాల్సిందే. హిరణ్యకశిపుడిగా మన విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు, ప్రహ్లాదుడిగా రోజా రమణి గారు పోటీపడి నటించిన భక్త ప్రహ్లాద సినిమా వెనుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. భక్త ప్రహ్లాద పేరుతో, అదే కథతో ఇప్పటికి 3 సినిమాలు తెలుగు వెండితెరను పలకరించాయి. 1932లో మొదటిసారి ఈ కథ వెండితెర మీద ప్రదర్శించబడింది. 1942లో ఇంకొకసారి నిర్మింపబడి విడుదలైంది. 1967లో మరొక్కసారి రంగులు అద్దుకుని మన ముందుకు వచ్చింది. విశేషం ఏమిటంటే 1942, 1967 చిత్రాలకు చిత్రపు నారాయణరావు గారే దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు 1965 మే నెలకు పూర్తయ్యాయి. నిర్మాతలు ఈ సినిమాతో పాటు కృష్ణ గారు నటించిన అవే కళ్ళు సినిమాను కూడా ఒకేసారి నిర్మించారు. కానీ అవే కళ్ళు సినిమా మీద నిర్మాతలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వలన భక్త ప్రహ్లాద సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యమైంది. 1967 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడినది. తృతీయ గొప్ప చిత్రంగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. ప్రహ్లాద పాత్రధారి కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. చాలామంది పిల్లలను ఆడిషన్స్ చేసినా కూడా ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు. ఏవిఎం స్టూడియోస్లో సరదాగా షూటింగ్ చూడడానికి వెళ్ళిన రోజా రమణి గారిని అనుకోకుండా ఆడిషన్ చేశారు. ఆడిషన్స్లో భాగంగా రోజా రమణి గారికి ప్రహ్లాద గెటప్ వేసి కొన్ని డైలాగులు, పద్యాలు కూడా చెప్పించారు. చివరగా ఒక పామును మెడలో వేసి నటించమన్నారు. అన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడంతో ప్రహ్లాద పాత్రకు రోజా రమణి గారిని ఎంచుకున్నారు. రోజా రమణి గారు మరీ సన్నగా ఉండడం వలన నిర్మాతలు ఒక డాక్టర్ని సంప్రదించి వారి సహాయంతో షూటింగ్ జరిగినన్ని రోజులు రోజా రమణి గారు మంచి డైట్ ఫాలో అయ్యేటట్లు చేశారు. రెగ్యులర్గా ఆమె హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసేవారు. పాము మెడలో వేసే సన్నివేశాన్ని శిక్షణ కలిగిన ఒక గోధుమ రంగు పాముతో రిహార్సల్స్ చేశారు. కానీ సినిమాలో మనకు కనిపించే సన్నివేశాన్ని వేరే త్రాచుపాముతో తీశారు. ఆశ్చర్యకరంగా ఆ పాము పడగ విప్పింది. కానీ ఏమాత్రం భయం లేకుండా రోజారమణి గారు ఆ సన్నివేశంలో నటించారు. రంగూన్ రామారావు గారు రోజారమణి గారికి డైలాగులు చెప్పడంలో శిక్షణ ఇచ్చారు. విశేషం ఏమిటంటే 1942లో విడుదలైన భక్త ప్రహ్లాద సినిమాలో రంగూన్ రామారావు గారు అమర్కా అనే పాత్రలో నటించారు. ఈ సినిమాలో నారదుడిగా మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు నటించి మెప్పించారు. నటుడిగా ఆయనకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని రోజుల్లో కూడా క్లైమాక్స్లో వచ్చే నారసింహ ఆవిర్భావం సీన్స్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడి చిత్రీకరించారు. సినిమాటోగ్రాఫర్ ఏ విన్సెంట్ గారిని ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ సినిమాను అప్పటి మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చూసి రోజా రమణి గారి నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని 1967 నవంబర్లో తమిళ్లో మరియు హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. కన్నడ డబ్బింగ్ వెర్షన్ని 1974లో విడుదల చేశారు. ఈ చిత్రం గురించి మీకు ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో పాత సినిమా ముచ్చట్ల కోసం మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.